ఉన్న సిరిలైన్లో ఉన్న ఉద్దేశవాదులందరికీ కూడా సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు డి కృష్ణ, ప్రజా సంఘాలలో పనిచేస్తున్నాం. చాలా మంచి విషయాలు చెప్పినారు మాణిక్ గారు, ప్రెసిడెంట్ సిరిలైన్లో ఉన్న ప్రెసిడెంట్ గారు. కానీ ఒకటి ఏంటంటే, మనం తెలంగాణ గడ్డ మీద పుట్టినాం. సినీ ల్యాండ్ ఏంటంటే కమ్మ, కాపు, రెడ్డి వాళ్ళ కుటుంబం, వాళ్ళ కులం, వాళ్ళ ఒక కమ్యూనిటీకి సంబంధించిందే అన్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా తెలుస్తుంది. ఇతరులని వేరే వాళ్ళని రానియరు. రెండవది ఏంటంటే, మన దగ్గర అంత డబ్బు కూడా లేదు. మీరు అన్నట్టుగా ఒకప్పటి నుండి డ్యాన్స్ అకాడమీని పెట్టి పిల్లల్ని సింగర్స్గా తయారు చేసి, ఒక డ్రామా ఆర్టిస్ట్గా తయారు చేసి, లేదా మిమిక్రీగా దీన్ని కానీ, లేదా స్టేజ్ ఆర్టిస్ట్గా కానీ, ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ అంటే సినీ ల్యాండ్కి సంబంధించి చెప్తున్నాం. ఈ విధంగా మనం ఇప్పుడైనా కానీ పిల్లల్ని తయారు చేస్తూ, రెండవది ఆ సినీ ల్యాండ్లో మనం వెళ్ళాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీలో మన సంఖ్య ఎక్కువ ఉండి వాళ్ళు మనల్ని దూరం చేసినంతవరకు, ఇప్పుడు మన కమిటీ మన సంఖ్య, మన బలాన్ని, మన దగ్గర ఉన్న డబ్బుని చూసి వాళ్ళు మనల్ని దూరం చేయకుండా భయపడి, మనది కూడా ఒక సంస్థ అంటూ ఉండాలి. దాంట్లో సినీ ల్యాండ్లో ఏ విధంగా మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళని ఏ విధంగా డెవలప్ కావాలి అనేది చాలా అతి ముఖ్యమైనది. ఒక ఫిలిం యాక్టర్ అయిన తర్వాత, కొద్దిగా పాపులర్ అయిన తర్వాత ప్రజా సంఘాలు అనేది పెట్టి వాళ్ళ సంఖ్య, దాన్ని ఏమంటారండి, యూత్ చాలా పిచ్చోళ్ళ మీద తయారవుతారు. ఎక్కడికి ఫలానా ప్లేస్ రావాలంటే వేల మంది వెళ్ళిపోతారు. మన తెలంగాణ పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. ఆడిషన్ ఇది ఒకటి. తర్వాత అభిమాన సంఘాలు అండి, సారీ, వాళ్ళు అభిమాన సంఘాలను పెట్టి డబ్బు పెట్టి యువతని పిచ్చోళ్ళని తయారు చేసి ఫలానా ప్లేస్ రావాలంటే వేల మంది వెళ్తారు. వాళ్ళు ఫిలిం రిలీజ్ అయిందంటే ఆ గేట్ తీసినప్పుడు రన్నింగ్ చేస్తే ఇద్దరు ముగ్గురు కూడా సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. ఒకరు చనిపోయిన సంగతి కూడా మన అందరికీ తెలిసి ఆడియో రిలీజ్ అయితే వాళ్ళు పైసా పెట్టి మనల్ని గులాం తయారు చేస్తున్నారు. మీరు దయచేసి ఒక కమిటీ పెట్టి, ఒక సంఘం పెట్టి కొంత సంఖ్యని పెంచమని మీతో ప్రార్థిస్తున్నా. దాని కొరకు సంబంధించిన 2 విషయాలు కూడా చెప్పమని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.